దమ్మాగూడలో భూస్వామి ఉన్నాడు. వీళ్ళు చట్టాలు తిప్పలు ప్రజల్ని పెట్టారు. పెట్టినప్పుడు అలా నుంచి పాటలు వచ్చినటువంటి విషయం అని చెప్పింది. దొరలు భూస్వాములన్నా పోలీసు ముక్కలన్నా చెట్టుకొకడు పుట్టకొకడు నక్కి నక్కి ఉండేరన్నా అన్నావో సురేష్ అన్నా అందుకో దండాలు రన్నా అంటే ఇక హుషారుగా వస్తుంది పాట. నేను పాడను కదా, పాటలు పాడేస్తుంది కాదు. అంటే ఇక్కడ భూస్వామి నా వీరక్కని మన వెనకాల ఉంది. మీసాలు బాగా ఉన్నాయి ఆయనకు. పెద్ద దొర ఇక్కడ పట్టుబట్టిరు మడిలో, పొలం మడిలో బురదలో పట్టుబట్టిరు. నా వీరక్కని కొట్టాలని చూసింది ఆయన, కానీ సాధ్యం కాలే. చాలా పెద్ద మనిషేలే కానీ తిరిగి కింద పడేసింది. అక్క ఈయనే ఉంది, మీకు ఎందుకు చెప్తున్నా అక్క వచ్చి ఇక్కడ ఉండదు కాబట్టి చెప్తున్నా. మన భర్త నాగన్న కానీ ఇక్కడ ఉన్నప్పుడు చాలామంది ఈ గుడిసెలు వేసిన దాంట్లో ఈ మొత్తం ఇల్లు మన పార్టీ ఆధ్వర్యాలు కట్టించింది. ఆధారకి వ్యతిరేకంగానే అనేక భూములు ఈ చుట్టూ ఈ గ్రామాలు ఆక్రమించుకొని గుడిసెలు వేసుకొని ఇవాళ నిలదొక్కుని ఇవాళ ఉన్నాం. ఈ ధరలకు వ్యతిరేకంగానే పాట పుట్టిందనేది ఈ శ్రమని చేసినటువంటి పాట కదా. శ్రమజీవులను అణసివేస్తున్న క్రమంలో ఉవ్వెత్తున ఉప్పెనలాగా వచ్చినటువంటి పాటలు అనేకం ఉన్నాయి. రాజన్న సినిమాలో మీరు చూసారు, దొరసాన్ని ఎట్లా ఉరుకులో పెట్టుద్ది. పాట అంటే అణసివేయాలని చూస్తుంది, కానీ పాట ఎక్కడ ఆగదు. పాట గాలిలో ప్రయాణిస్తూ ఉంటుంది. పాట గాలిలో ప్రయాణిస్తుంది. గాలిని ఆపగలుగుతాం మనం? ఆపలేము మనం. పాట తూటాలను మింగింది. పాటలు పాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. పాటకు ఒక ప్రత్యేకత ఉంటుంది. కాకపోతే సినిమాలో కూడా పాట నేను రాసింది అనుకోండి, మా అయ్యకన్న పాడతాడు, నేను రాస్తే అయ్యకన్న పాడతాడు, డ్యాన్స్ ఇంకొక వేస్తాడు దానికి. కానీ ఎవరికి పాట అనేది పాట రాసిన పేరే రాదు. వస్తుందా మీకు? డ్యాన్స్ చేసిన వాళ్ళని చూస్తారు, పాడేవాళ్ళని చూస్తారు. అసలు శ్రమ పడ్డదెవరు, కష్టపడ్డదెవరు, ఫలితం ఎవరికి వస్తుంది? ఇది మనం చూడాల్సింది. కష్టపడ్డ వాడికి ఫలితం రావాలని కోరుకుంటుంది ఈ సంఘం. అరుణోదయ సాంస్కృతిక సమైక్య అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దీనికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ పాట మీద అనేక పునరావాసం పిలిపించినప్పుడు కూడా, చిత్రహింసలు పెట్టినప్పుడు కూడా, లేదా ఈ పాటలు పాడే వాళ్ళని జైల్లో పెట్టినప్పుడు కూడా, కానీ పాట ఎక్కడ ఆగలే. చాలా మంది జైల్లో పెట్టారు. పాట పాడితే వాళ్ళకి భయం, దొరలకు. పాట పాడితే పాలకులకు భయం. నా రాజ్యం ఎక్కడ కూలిపోద్దో, నా కుర్చీ ఎక్కడ కూలిపోద్దో. అందుకనే ఈ మధ్యన ఇప్పుడు ఏం చేస్తాడు మోడీ గారు? ఏం చేస్తాడు అంటే అణిసివేస్తే పాట ఆగిపోతే అనుకున్న మోడీ గారు ఇవాళ జెండానే లేకుండా చేయాలి. ఇవాళ మావోయిస్ట్ వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపుతారు. మీరు అందరూ యూట్యూబ్ వాళ్ళు చూస్తూ ఉన్నారు, లేదా మాటలల్లో వింటా ఉన్నారు. మరి అసలు జెండానే లేకుండా చేయాలని ఆలోచనకు వచ్చిండు. అంటే ఎర్ర జెండా అంటే భయం అన్నమాట పాలకులకు. ఎర్ర జెండా అంటే ప్రశ్నిస్తుంది. ఎర్ర జెండా అంటే పోరాటాలు కొనసాగిస్తుంది. ఎర్ర జెండా అంటే ప్రజల్ని చైతన్యవంతం చేస్తుంది. ఈ పాటకున్నటువంటి ప్రత్యేకతని కనిపెట్టి ఈ ఎర్ర జెండా పెరుగుతున్న కొద్దిగా పాటలు వస్తూ ఉంటాయి. పాటలు వస్తున్న కొద్దిగా ప్రజల్ని ప్రశ్నించే తత్వం నేర్చుకుంటూ ప్రజలు ప్రశ్నించే తత్వం నేర్చుకున్నప్పుడు తిరుగుబాట్లు వస్తాయి. తిరుగుబాట్లు వచ్చినప్పుడు దొరల రాజ్యం కూలిపోతుంది. కాబట్టి దొరలు ఎక్కడ కుంభక్కైతారంటే ఆ ఏ పార్టీ వాళ్ళు కావచ్చు పైన, అంతర్గతంగా వాళ్ళందరూ ఒక్కటిగానే ఉంటారు. ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ముందుకు వస్తారో వాళ్ళు అణచివేయటమే వాళ్ళ పని. అది పాట కావచ్చు, మాట కావచ్చు,
లేదా పోరాటం కావచ్చు, ఏదైనా కావచ్చు. పాటలు రానియారు ముందుకి, ఎర్రజెండా వాళ్ళని ముందుకు రానియారు, పోరాటాలను ముందుకు రానియారు, ప్రజల్ని చైతన్యవంతం రానివ్వరు. చైతన్యవంతం అయితే ప్రశ్నిస్తారు కదా, అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎంతమందికి ఇస్తున్నావు అని అడుగుతాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు మహిళలకు పెన్షన్ ఇస్తున్నావు కదా, ఈనాటికి ఏమవుతుంది ఏంటని అడుగుతాం. అడిగినప్పుడు ఏమవుతుంది, ఇది ప్రజలు అడిగిన వాళ్ళు వేడిపోస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ వాడు కొత్త వాగ్దానం చేస్తాడు, పాత ఎట్టనే ఉంటాయి. మళ్ళీ కొత్త వాగ్దానం చేస్తాడు, మళ్ళీ పాత ఎట్టనే ఉంటాయి. పరిష్కారం కావాలి. పరిష్కారం అయితే చైతన్యవంతం ప్రజలు ఓటు వేయరు మళ్ళీ తర్వాత. కాబట్టిగా ప్రజల్ని ఎప్పుడు మభ్య పెడతా ఉంటారు, ప్రజల్ని ఎప్పుడు వాళ్ళందరినీ యూనిట్ ఉంచారు, ప్రజల మధ్య గొడవలు పెడతా ఉంటారు పాలకులు. దాంట్లో నుంచే ఏమవుతుందంటే ప్రజలు ఇక్కడనే కొట్టుకొని వస్తారు, ఇక్కడనే గొడవలు పెట్టుకుంటూ ఇక్కడ ఆగిపోతూ ఉంటారు. అందుకే కొత్తగా తీసుకొస్తారు. ఇవాళ చూడండి మీరు, గవర్నమెంట్ కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని అప్పచెప్తుంది. పాలేరు నియోజకవర్గం మొత్తం కలిపి ఒక్కోడే ఉంటాడు కాంట్రాక్ట్, అంటే కౌలుకు తీసుకుంటాడు. కౌలు కాదు, మొత్తం ఆడే కొంటాడు, కానీ కౌలు పేరుతో వస్తాడు. ఈ పాలేరు నియోజకవర్గం ఖమ్మం నియోజకవర్గం కలిపి ఒక షాప్ పెడతాడు వాడు, కార్పొరేట్ శక్తులు. ఇప్పుడు మీరు చాలా ఇక్కడ బిస్కెట్ కొనాలంటే ఇక్కడ కొంటారు, పీస్ కొనాలంటే ఇక్కడ కొంటారు, లేదా కూరగాయలు కొనాలంటే ఇక్కడ కొంటారు. అప్పుడు ఏం చేస్తాడు వాడు, కార్పొరేట్ వ్యవసాయం వచ్చిన తర్వాత మొత్తం అక్కడ పోవాల్సి వస్తుంది. మనం ఇక్కడ ఏముండదు, మనకి గంటకి సబ్బు కూడా దొరకదు. ఎక్కడ పోవాలి, వాడు పెట్టిన షాప్ కూడా పోవాలి. ఇలా డీమార్ట్ వచ్చింది లేదా, ఇలాంటి షాపులు వచ్చేస్తాయి. లేదా యాప్సెట్ ఉంది, పేటెంట్ హక్కు వాడికి, అట్లా వాడు పేటెంట్ అయిపోతాయి. అంటే మన అందరం కూడా మనం ఏం చేస్తుందంటే ఈ మొత్తం కూడా వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే స్థితికి వచ్చింది. అంటే కార్మికులు కూడా నిన్న దాకా 8 గంటలు చేసినటువంటి ఇక్కడ ముందే టీచర్స్ లేరే, కానీ ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, 8 గంటలు చేయాల్సిన పని విధానాన్ని ఇప్పుడు 12 గంటలు చేయాలనేది వస్తుంది. కార్మిక రంగాన్ని కూడా వాడు సేఫ్ తీసుకున్నాడు. అంటే వాళ్ళు చెప్పింది వినాలి. మనం అంతకుముందు తెచ్చిన చట్టాలు పోతాయి, 10 గంటలు పోతాయి, శ్రమ పోతాయి, ఉద్యోగాలు పోతాయి. అందులో ఉద్యోగాలు తక్కువ ఇచ్చినా కూడా మనం పని చేయాలి. ఇక ఆ రోజు తల్లి తన పిల్లలకు పాలిద్దామంటే కూడా ఛాన్స్ ఇవ్వలే వాళ్ళు, భూస్వాములు. పిల్లలకు పాలు ఇవ్వాలి, ఆ తల్లి బుక్కబట్టి ఏడ్చుకుంటూ అయినా కూడా పాలు ఇవ్వనటువంటిది మన సినిమాలో చూస్తా ఉన్నాం. అందుకే ఇలాంటి సంస్కృతిని వ్యతిరేకిస్తూ అన్యాయ కార్యక్రమాలు ఈ పెద్ద ఎత్తున జరుగుతున్న క్రమంలో అనేక మందిని ఎన్నుకున్నట్టుదని చూసారు. అందులో మన రామారావుని మీరు చూస్తా ఉన్నారు. రామారావు పాట ఉంటే ఎట్లా ఉంటుంది, అన్నరావు నాగన్న పాట ఉంటే దేవుడు ఎట్లా ఉంటారు. విమలక్క కావచ్చు, గద్దరు కావచ్చు, గోరె వెంకట కావచ్చు, అనేక మంది కళాకారులు ఇప్పుడు కమ్యూనిస్టు కళాకారుల్ని ఇవాళ కొనేసింది గవర్నమెంట్, కొనేస్తా ఉంది. పాట పాడే వాళ్ళని డబ్బులు ఇచ్చి కొంటా ఉన్నది, పాట పాడే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి పొందబెడతా ఉన్నది. వాళ్ళు లేకుండా చేస్తున్నటువంటి ఉంది పాలకవర్గం. ఎందుకంటే పాట నుంచే ప్రశ్న వస్తుంది. ఇవాళ గొంతుకుల మీద కత్తి పెట్టి, ఇవాళ కత్తి చేయటానికి, మెడలు కోయటానికి, ఇవాళ గొంతులు కోయటానికి కత్తి పెట్టి రెడీగా ఉన్నది ఇవాళ గవర్నమెంట్. అలాంటి కళాకారులు కానీ కళారూపాలు కానీ ఈ దేశంలో ఉండటానికి లేదు, లేదా ఈ దేశంలో ఉండటానికి అవకాశం లేదు అనేది ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితుంది. అందుకనే ఇవాళ ప్రభుత్వాలు కొట్టుకుంటున్నా కూడా మనం రాష్ట్రాలకు, దేశాలు ఇవాళ కొట్లాట్లు వస్తూ ఉన్నాయి. అంటే యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాన్ మీద యుద్ధం జరుగుతుంది, ఇరాక్ మీద యుద్ధం చేసిండు, సద్దాం హుసేన్ చంపేసిండు. అనేక మంది వియత్నాం మీద యుద్ధం, అనేక మంది అధ్యక్షుల్ని ఇవాళ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు చంపేస్తాడు. ఈ యుద్ధం వల్ల ఏంటి నష్టం అంటే మనకు నష్టం. 10 రూపాయలు ఉన్నటువంటి సబ్బు ఇవాళ 20 రూపాయలకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పెట్రోల్ 2 రూపాయలు లీటర్ ఉంటే ఇవాళ 200 పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పసుపు కొనాలన్నా, ఉప్పు కొనాలన్నా, పప్పు కొనాలన్నా ఈ యుద్ధం వల్ల చాలా అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. పూటకు నిప్పు ఉంటుంది, అది కాల్చేస్తుంది. ఇవాళ నువ్వు నేను చూడవది చచ్చిపోయేది అక్కడ ఉన్నటువంటి బలగాలు, ఫోర్స్ బలగాలు, చైనా. కానీ వాళ్ళు కాదు. ఇవాళ అమెరికా అధ్యక్షుడికి ఎంతమంది ఉంటారు రక్షణ, ఇవాళ ఇరాన్ అధ్యక్షుడికి ఎంతమంది ఉంటారు రక్షణ. అనేక మంది దేశాధ్యక్షులకు రక్షణ ఉంటుంది. ఉద్యోగాలకు పోయిన వాళ్ళం, సైన్యం, బలగాలు, మన పిల్లలే, వాళ్ళు మనం చంపుకున్నటువంటి పరిస్థితి ఉంది.
ఇవాళ ఇరాన్ మీద దాడి చేసినా, ఇరాక్ మీద దాడి చేసినా, ఇంకోసారి దాడి చేసినా ఇవాళ ప్రజల మీద అట్టడుగు వర్గాల నుంచి పోయినటువంటి ఉద్యోగస్తు బలగాల మీద దాడులు జరుపుతున్నాయి. వాసాన్ని కోసండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాడు కక్ష పోస్తూ ఉంటాడు. అరే ఇరాన్ మీదకి వస్తుందట అని అమెరికా వాళ్ళు వస్తుందని చెప్తారు. అమెరికా మీదకి ఈ సైన్యం మొత్తం కూడా వస్తుంది, దీని భారతదేశంలో సైన్యం కూడా వస్తుంది. వాళ్ళందరూ పిలబడుకుంటారని అమెరికా వాడికి చెప్తారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్న చర్చలు? కూర్చుని మాట్లాడాలంటే నిన్న పాకిస్తాన్లో కూర్చున్నా అంటారు, మొన్న ఇప్పుడు కూర్చున్నది అది ఫలితం కాలేదంటారు. అంటే యుద్ధం చర్చించుకుందామంటే రావట్లేదు. కానీ మావోయిస్టులు ఏమంటారు? మావోయిస్టులు వాళ్ళు మీ చర్చలకు వస్తామన్నారు, మీరు రావద్దు అంటుంది గవర్నమెంట్. అదే పాకిస్తాన్ వాడికి ఆయన కూర్చొనేమో చర్చలు పెట్టుతాడు. అమెరికా వాడు, ఇరాన్ వాడు, ఇంకొక దేశస్తుడు అందరు కూర్చొని మాట్లాడుకోవడం సిద్ధమవుతాడు. కానీ మావోయిస్టు వాళ్ళు ఎందుకు రానట్లేదు అంటే అంతకంటే డేంజర్ ఉన్నారు వీళ్ళు, అంతకంటే అపాయం చేస్తారు వీళ్ళు. అదే కాదు, కానీ వాళ్ళని సంతాల ఎర్రజెండా పార్టీ లేకుండా చేయాలి, ప్రశ్నించే వాళ్ళు ఈ దేశంలో ఉండద్దు అనేది. నిన్న ఇరాన్ అధ్యక్షుడు ఇక్కడ నిలబడి మొత్తం అది పెట్రోల్ పోసేదాన్ని తిప్పుతా ఉన్నాడు. మోడీ గారు బర్మన ఆటో దీని మీద వచ్చింది, పడవలో వచ్చింది, సముద్రం నుంచి వచ్చి అలా నిలబడితే ఆయన ట్యాంక్ పట్టుకొని అలా మోడీ దిగితే దాని మీద నింపి పంపిస్తాడు, ఇంకో దేశాన్ని పంపిస్తాడు. కానీ అమెరికా వాడు కూడా పంపు రావడానికి అంత ఆయిల్ లేదు. ఆయిల్ ఇక్కడ ఇరాన్ ఇది వెనకబడ దేశ పశ్చిమాసియా దేశాలలో దొరుకుతున్నటువంటి ఉంది. అందుకని అమెరికా వాడు వచ్చినప్పుడు ఆడేం చేస్తాడు, భారతదేశం వాడు ఇంకోటి పోయి ఆయిల్ పట్టుకున్న తర్వాత అందులో ఆ పైపులో ఒక బాంబు పెట్టి వాళ్ళు వెళ్ళిపోతాడు. ఈ అమెరికా దేవతాలను వచ్చి సంపదాన్ని వచ్చి ఈడు కూడా పట్టుకుని ఆయిల్ అని చూస్తాడు. అది ఎప్పుడైతే ఓపెన్ చేయాలని అది బాంబు బయటపోతుంది, పారారు అయిపోతుంది. అంటే అట్లా కాటను అట్లాంటి వీడియోలు ఇవన్నీ పేపర్లు వస్తాయి. అంటే దేశాన్ని అమ్మే స్థితికి ఇవాళ మొత్తం కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే యుద్ధం వద్దు, ఇవాళ మొత్తం కూడా యుద్ధ వ్యతిరేక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మీరందరూ కూడా మన అన్యాయ కళాకారులు ఇవాళ పాటలు పాడాలంటే ఏమంటారు? మన వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్న రాన్న కోరస్గా అంటారు. మీరు చూసిరు కదా, ఇలా ఒక ఆయన బాగుంటే ఒక ఆయన చూస్తూ ఉంటాడు. ఇలా డప్పులు పోయినాయి, పాటలు పోయినాయి, మాటలు పోయినాయి, అన్ని పోయినాయి. గతంలో గజ్జ కట్టి ఆట ఆడేవాళ్ళు, మేమందరం అందులో నుంచే వచ్చినాం. అందరూ దాని గొంగడ వేసి పాట పాడుతూ ఉంటే ప్రదర్శన చేస్తా ఉంటే అందరూ వచ్చిన వాళ్ళు మేము అందరం. కానీ వాళ్ళకి వీటిని కూడా మింగేసిందని సామ్రాజ్యవాదులు వీటిని కూడా మింగేస్తా ఉన్నారు. అందుకనే సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించాల్సిన అవసరం మనకుంటుంది. అందుకనే అర్ణయ కళాకారులు ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో అర్ణయ కళాకారులను తయారు చేసుకోవాలి. మరో ఉద్యమాన్ని కొనసాగించాలి. అది డబ్బు కానీ, నాటకాలు కానీ, పాటలు కానీ, ఒగ్గు కథలు కానీ, బొగ్గు కథలు కానీ అన్నీ కూడా మళ్ళీ నేర్చుకొని దీన్ని పెద్ద ఎత్తున మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఆ వైపు ఆలోచిస్తారని అర్ణయ జిల్లా మహాసభలు జరుపుకుంటున్న మీరు రేపు చైతన్యవంతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన